ఇంపైన మాటలు మాట్లాడగలిగిన వాడు ఆయనే. ఇక చచ్చిపోతాం అసలు ఈ బ్రతకనవసరం అనుకున్న వాళ్ళకి కూడా జీవితం మీద మళ్ళా కొత్త ఆశలు కలిగేలాగా మాట్లాడడం అనేది ఎవరి వల్ల అవుతుందంటే దేవుని వల్ల. ఇక నీ బ్రతుకైపోయింది, నీ స్థితి ఇంకేమీ లేదు, ఇక నువ్వు చచ్చిపో అని అనేక రీతిలుగా అపవాదులను ప్రేరేపిస్తూ ఉంటే ఆ పరిస్థితుల మధ్యలో, ఆ నిరాశలో, ఆ నిషీధిలో దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ, నువ్వు దయచేసి కంగారు పడవద్దు, తొందరపడవద్దు, నువ్వేమి కూడా నీ ప్రాణానికి హాని చేసుకోవద్దు, నా కుమారుడా, నా కుమారి, అమ్మా, అయ్యా అని నిన్ను బ్రతిమలాడుకుంటూ నీతో మాట్లాడుతూ నేను ధైర్యపరచగల మాట ఎవరి మాట తెలుసండి? యేసయ్య మాట. హల్లెలూయా. అసలు ఎందుకు పనికి రాకుండా ఎండిపోయిన ఎముకల్ని కూడా యేసయ్య మాట ఏం చేయగలిగింది? బ్రతికించగలిగింది. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఇంపైన మాటలు ఏం చేస్తాయంటే ఒక వ్యక్తికి తేనెపట్టులా ఉండి ప్రాణానికి మధురమైన అనుభవాన్ని కలగజేసి, ఎముకలకి ఏం చేస్తాయంటే అవి ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. చెదిరిపోయిన కుటుంబాలకి, విరిగిపోయిన హృదయాలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే జీవపు మాటలు యేసుక్రీస్తు యొక్క మాటలని నేను మీకు తెలియజేస్తున్నాను.